నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ప్రామిసరీ నోటు అంటే ఏంటి, ప్రామిసరీ నోటు కాలపరిమితి ఎన్ని రోజులు ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టము 3 అంశాల గురించి చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. 1 ప్రామిసరీ నోటు, 2 చెక్కు, 3 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ప్రామిసరీ నోటు అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద నుంచి అప్పు తీసుకున్న సందర్భంలో ప్రామిస్ చేస్తూ నేను తిరిగి మీ వద్ద నుంచి తీసుకున్న అప్పుని వడ్డీతో సహా 6 నెలలు లేకపోతే సంవత్సరం లోపు చెల్లిస్తానని రాసి ఇచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాం. ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు మరి ఎవరైనా రాయవచ్చా, తీసుకున్న వ్యక్తి మాత్రమే రాయాలా అంటే ఎవరైనా రాయవచ్చు. ఎందుకంటే తీసుకునే వ్యక్తికి చదువు రాకపోతే అతను రాయలేడు కాబట్టి 3వ వ్యక్తి ఎవరైనా ప్రామిసరీ నోటు రాయవచ్చు. 2 విట్నెస్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రామిసరీ నోటు రాసిన రోజు నుంచి 3 సంవత్సరాల లోపు మనము ఆ డబ్బుని రికవరీ చేసుకోవడం కోసము మనీ రికవరీ సూట్ కేసు ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. 3 సంవత్సరాలు దాటిపోతే ప్రామిసరీ నోటు మీద మనము కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రామిసరీ నోటు దిద్దడాలు, కొట్టివేయడాలు, ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి అనుమతి లేకుండా మనం ప్రామిసరీ నోట్లో ఎలాంటి సవరణలు, మార్పులు, చేర్పులు చేసినా ఆ ప్రామిసరీ నోటు నాట్ వ్యాలిడ్ కిందికి అయిపోతుంది. ప్రామిసరీ నోటు అనే కేసు కంప్లీట్ సివిల్ నేచర్ కేసు. ఇది క్రిమినల్ అఫెన్స్ కిందికి పరిగణించబడదు. సివిల్ నేచర్ అంటే మనీ రికవరీ కేసు తీసుకుంటాము, అతనికి నోటీస్ పంపిస్తాము, కోర్టు ద్వారా మనము ఒక ప్రాసెస్ చేసుకొని అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ని అటాచ్ చేసుకుంటాము, తిరిగి మనకు రావాల్సిన సొమ్మును వసూలు చేసుకునే అవకాశము మనకి ప్రామిసరీ నోటు ద్వారా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.